పంట వేసేది ఎందుకు? పండితే తీసుకుని తినడానికి, అమ్ముకోడానికి. కానీ పండిన పంటను దున్నేసి దాని మీద మళ్ళీ పంట వేస్తే ఇదెక్కడి విడ్డూరం. అదే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ స్పెషల్. ఒక మారుమూల గ్రామంలో 70 ఏళ్లు పైబడిన ఒక వ్యక్తి 10 ఎకరాలు ఎలాంటి సేద్యాన్ని కొన్నేళ్ల నుంచి చేస్తూ లాభాలు గడిస్తున్నారు. అతనితో మాట్లాడి ఆ సీక్రెట్స్ ఏమిటో తెలుసుకుందాం రండి. కథన రంగంలోకి నడిచే ముందు విలేజ్ వన్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేస్తారని మనవి చేస్తున్నాను. లైక్, కామెంట్, షేర్. మీకు కథనం నచ్చితేనే చేయండి. నా పేరు జగ్గారావు అండి, బొంగి జగ్గారావు అండి. మా ఊరు గారా. నాకు పొలం 14 ఎకరాలు ఉంది. నాకు 2 పిల్లలు. 91 నుండి పాలేకర్ గారి విధానం చేస్తున్నాను. పాలేకర్ గారి ప్రోగ్రామ్స్ విని హైదరాబాద్ వెళ్ళి ఎరువులు, పురుగు మందులు ఏమి లేకుండా మనం పంట పండించవచ్చు నేను ఉద్దేశంతో ఆయన చెప్తే అది ఎలాగ సాధ్యమా కాదా అని మనం కొద్దిగా ఒక 50 సెంట్లు ట్రైల్గా వేశాను. సాధ్యపడింది. ఎప్పుడు ఏ సంవత్సరంలో చేశారా పని? 91 నుండే చేస్తున్నాను. పాలేకర్ గారి విధానం చేస్తూ మన స్వంతానికి వాడుతుండేవాడిని. సేవ్ సంస్థ పరిచయం అయిన తర్వాత అమ్ముకునే కెపాసిటీ వచ్చింది కాబట్టి ఎక్కువ విస్తీర్ణంలో 10 ఎకరాలు చేస్తున్నామండి. న్యాచురల్ కల్టివేషన్. సేంద్రియ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చినదే పాలేకర్ గారి విధానం. ఆ పద్ధతిలో తన కోసమే వ్యవసాయం చేసిన జగ్గారావు గారు ప్రకృతి ప్రేమికులు విజయరాం గారి సేవ్ సంస్థ అండతో తన వ్యవసాయాన్ని 10 ఎకరాలకు పెంచి ఇప్పుడు లాభాలు కూడా గడిస్తున్నారు. ఏ వ్యవసాయం చేస్తారు? వరేనండి ఎక్కువ. వరి తర్వాత నువ్వులు వేస్తాను, పెసలు వేస్తాను, కొంత వేరుశనగ వేసుకుంటాం తిండి కోసం. చెరుకు కూడా పెట్టాను. సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయడానికి భూమిని సిద్ధం చేయడమే చాలా భిన్నంగా ఉంటుంది. ఒక సేంద్రియ సంస్థ పంపిణీ చేసే కిట్ను 650 రూపాయలు ఇచ్చి కొంటారు. అందులో తృణధాన్యాలు అన్నీ ఉంటాయి. వాటిని పొలంలో వేస్తారు. అవి ఏపుగా పెరిగిన తర్వాత అందులోంచి ఒక్క గింజ కూడా తీసుకోకుండా మొత్తం దున్నేస్తారు. ఇదే సేంద్రియ వ్యవసాయంలో వింత. సాధారణంగా వేసే ఎరువులు ఏంటండి? మేము నవధాన్యాలు వేసేస్తాం. 30 రకాలు వేసానండి. 30 రకాలు ఎందుకు వేస్తారండి? పోషకాలు, నేలలోని పోషకాలు రకరకాలు అనమాట. ఏమేమి వేస్తారు మీకు గుర్తున్నంత వరకు చెప్పండి. ఒకటి ఓద, సామ, జొన్నలు, అరికలు, పెసలు, నువ్వులు, జీలుగు, కట్టిజనము, తోట, మెంతి, పాలకూర, ఉలవలు, పాకిరిని కొన్ని మీదకి లేదు. సాధికార సంస్థ వాళ్ళు ఏంటంటే ఈ 30 రకాలను కలిపింది 12 కేజీల కిట్టు 650 ఇస్తున్నారు. అంటే దీనివల్ల ఏం ఉపయోగం? ఎలా ఉపయోగం అంటే అన్ని రకాలు కలిసినందువల్ల అన్ని రకాల పోషకాలు నేలకు అందుతాయి అనమాట. నేలకు అందుతాయి. ఇప్పుడు జీలుగు అనుకోండి, లేకపోతే కట్టి అనుకోండి. ఇది ఎప్పుడు తీస్తారు? పంట ఎప్పుడు తీస్తారు? పంట తీయడం ఉండదండి. ఇది ఒక 40 రోజులు 50 రోజులు అయిపోయిన తర్వాత భూమిలోని కలిగి దున్నేస్తాం అనమాట. ఇవి ఒక్కొక్క రకం అభివృద్ధి అయ్యి అవి ఏంటంటే నేలకి సారం పెంచుతాయి అనమాట. దమ్ పెట్టేసి చేసిన తర్వాత జీవామృతాన్ని. ఎటువంటి ఎరువులు లేకుండా జగ్గారావు గారు లాంటి చాలా మంది రైతులు సేంద్రీయ వ్యవసాయం చేసి లాభాలు గడిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం జీవామృతం. అదేంటో, దానిని ఎలా చేస్తారో తెలుసుకుందాం. జీవామృతం అంటే ఒక డ్రమ్ములో 200 లీటర్ నీటిలోన 5 కేజీల పేడ, 5 కేజీల మూత్రం, 2 కేజీల బెల్లము, 2 కేజీల పప్పులు పిండి వేసేసి వారం రోజులు అనమాట. ఆ డ్రమ్ము కలిపి కొద్ది నీడలను పెట్టాలి. డ్రమ్ము ఒక 200 లీటర్ల డ్రమ్ములోన కలిపేసి వారం రోజుల తర్వాత మనం నేలకు పారించాలన్నమాట. అది జీవామృతం. అది జీవామృతం. ఆ తృణధాన్యాలు, ఈ జీవామృతం 3 ఏళ్ల పాటు భూమికి వేస్తే అనంతరం వాటిని కూడా వేయాల్సిన అవసరం లేదని చెబుతున్నారు జగ్గారావు గారు. అది వేసేవాళ్ళం 3 years కంటిన్యూ చేసిన తర్వాత ఇప్పుడు దాని అవసరం కూడా లేదు. లేకుండా 3 సంవత్సరాలు మనం కంటిన్యూస్గా నవధాన్యాలు వేస్తూ ఈ జీవామృతాన్ని పారించడం అంటే మేమేంటంటే ఎకరానికి ఒక డ్రమ్ము చొప్పున పెట్టామన్నమాట. మొత్తం 10 ఎకరాలకున్న 10 డ్రమ్ములు ఉన్నాయి నా దగ్గర. డ్రమ్ పారించేవాళ్ళం. ఇప్పుడు అది ఏమి లేకుండా కలుపును లేకుండా మనం చేసుకోగలిగితే మంచి పంట వచ్చేస్తుంది. కలుపును లేకుండా చేయాలంటే ఏం చేయాలి? మనం ఏదో దమ్ము పెట్టేసి నాట్లు వేసుకోవాలి. దమ్ము పెట్టేసి నాట్లు వేస్తే చాలా వరకు కలుపు ఉండదు. ఒకవేళ వచ్చింది కలుపు అనుకోండి, ఎకరానికి 6-7 వేల రూపాయలు అవుతుకోవచ్చు. కలుపు ఖర్చే మాకు ఎక్కువ ఉంది. గేటుకి తాళమే వేసినావు అంటాను. పోన్లే వచ్చేస్తాను లోపల. మంది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి? ఇవ్వండి ఎంతమంది ఆ చివరి వరకు, చివరకు మళ్ళీ ఇది చెట్టు వరకు. మొత్తం ఎంత అండి ఇది? 14 ఎకరాలు. ఏక చెక్క. మనం చాలాసార్లు వింటుంటాం, ప్రకృతే మనకి అన్ని ఇస్తుంది, కానీ మన అత్యాశ వల్ల దానిని మరింత ఇబ్బంది పెట్టి దుష్ఫలితాలను మనం అనుభవిస్తుంటాం అని. భూమి కూడా అంతేనంట. గాలి, నీరు, ఆహారం భూమికి కావాల్సినవి.
ఈ కనీస అవసరాల కోసం మనం కష్టపడాల్సిన పని లేదు, కానీ దాన్ని మర్చిపోతున్నామంటారు పాలేకర్ గారు. అసలు యాక్చువల్గా ఏంటంటే పాలేకర్ గారి విధానం 1991 నుండి నేను చేస్తున్నానండి. అంటే గాలి, నీరు, ఆహారం ఎలాగా మొక్కకు కావాలంటే వాపసు ద్వారా వస్తుంది. వాపసు అంటే నేలను డిస్టర్బ్ చేయకుండా ఉంటే వాపసు వచ్చేస్తుంది అనమాట. అది గాలి, నీరు, ఆహారం అనమాట మొక్కకు కావాల్సింది. అది భూమిని మనం అసలు ఏకంగా కదపొద్దు అంటాడు, ట్రాక్టర్ తోటి దున్నొద్దు అంటారు. కాకపోతే మనకు సాధ్యం కాదు కాబట్టి మనం అసలు ఏడుతోటే దున్నాలి, లేకపోతే తేలిక ట్రాక్టర్స్ తోటి దున్నాలి, తేలికగా ఉండాలి, బరువు ఎక్కువ పెట్టకూడదు, బరువు వాడకూడదు అని పాలేకర్ గారు చెప్పింది. అసలు ఏమీ చేయకపోతే చక్కగా వస్తుందని అంటారు, కానీ ఎక్కువ సారవంతం నేలకేటంటే ఎక్కువ గట్టి పుట్టిపోద్దండి వీడిని మనం కంట్రోల్ చేయకుండా ఇదే పద్ధతి. అక్కడ కూర్చో, వీడిని మనం కంట్రోల్ చేయాలి. వేరుశనగ వేసాను, లేబర్ టైంకి దొరకలేదు వీడి తీయడానికి. వీడితో చూడండి వీడు, కానీ వీడున్న పంట మాత్రం వచ్చేస్తుంది. అంటే కొన్ని నీరు పెట్టడం వల్ల మొక్కల శాతం తగ్గిపోయింది. మొక్క శాతం తగ్గిపోవడంతో కానీ మొక్క శాతం కానీ మామూలుగా మొక్క శాతం కానీ ఎక్కువ ఉంటే ఈ వీడియో అని చేయదు. పాలేకర్ గారు చెప్పింది కరెక్టే. మనం ఏమీ చేయకపోయినా మన పంటకు నష్టం. నేల కానీ సారవంతంగా ఉంటే మన పంట ఒరిజినల్గా వచ్చేసింది అనేది. ఇప్పుడు ఉదాహరణ ఇదే చూడండి, మొక్కని దగ్గర వీడి అని చేసింది, దీనికి ఏం చేయలేదు కదా, చక్కగా మొక్క వచ్చింది. మొక్క లేకపోతే వీడి వచ్చింది, మొక్క లేకపోతే దగ్గరలో ఎక్కువ వీడి వచ్చింది. చూడండి బాగా కొన్ని పక్కవానికి ఇంకా 10 రోజుల్లో వచ్చేసింది. 10 రోజులు వచ్చు. ఎరువులు వేస్తే ఎక్కువ ఫలసాయం వస్తుంది, సేంద్రీయ వ్యవసాయంలో తక్కువ పంట వస్తుందంటారు కదా. కానీ సేంద్రీయ వ్యవసాయంలో పండించిన పంటకు ఎక్కువ ధర లభిస్తుండడంతో సేంద్రీయ రైతులు ఎక్కువ సంపాదిస్తున్నారు. సాధారణంగా ఎందుకు చేయరు అంటే, మామూలుగా ఎరువులు వేస్తే ఎక్కువ ఫలసాయం వస్తుంది, దీనికి తక్కువ ఫలసాయం వస్తుంది అని ఒక ఆలోచనతో మెయిన్ అదే కరెక్ట్. దానికి మీరేమంటారు ఆన్సర్? 15 నుండి 20 వరకు వస్తుందండి బస్తాలు. వీటిని మనం మార్కెట్ చేసుకోవాలండి. అవును, మెయిన్ మార్కెట్ ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళు క్లిక్ అవుతారు. మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నాను కాబట్టి నాకు పెద్ద నష్టం ఏంటి ఉండదు. 5,000 రూపాయలు బస్తా అవుతుందండి ధాన్యం బస్తా. 80 కేజీల బస్తా 5,000 అవుతుంది. 5,000కి నేను అమ్ముకోగలుగుతున్నాను. 15 బస్తాలైనా 75,000 వచ్చింది కదా. అది 40-30 బస్తాలు పండించిన 1,000 రూపాయలు పడింది, 30,000 వస్తుంది. అదే మనం ఇది చేసాం అనుకోండి 75,000 వస్తుంది. కాకపోతే ఏంటంటే ఒక 8 నెలలు ఉంచేయాలండి. పండిన తర్వాత 8 నెలలు మనం ఉంచేయాలా. వాళ్ళు ఎరువులు వేసింది ఏంటంటే 8 నెలలు ఉంచక్కర్లేదు, వెంటనే అమ్మివచ్చు. వర్షం ఆధారమేనా? లేదు, కాలువలు ఉన్నాయి. అంటే మన బోర్ ఉందండి, బోర్ పైప్ లైన్ వేస్తాను చూడండి, మొత్తం పైప్ లైన్. సమగ్రంగా ప్రకృతి వ్యవసాయం చేస్తే కలుపు లేకుండా కూడా అయ్యే అవకాశం ఉందా? లేదండి, ఎప్పటికీ కలుపు పుడుతూనే ఉంటదండి. అయితే కలుపు పుట్టినందువల్ల లాభమే తప్పించి నష్టమేట్లేదు. కాకపోతే మనం పెట్టుబడి అవుతాం అనుకోండి. మనం తీస్తామా 7,000 రూపాయలు తీసి బయట జల్లడం లేదు కదా, మళ్ళీ నేలలోనే పడేస్తాను కదా, మళ్ళీ భూమి సారమే కదా. అది అలా పడేయడం వల్ల మళ్ళీ కలుపు వస్తుంది. కలుపు ఎలా వస్తుంది? రాదు కదా. అది విత్తనం రాకముందు తీసేసి వేసేస్తున్నాం కదా, విత్తనం అయిన తర్వాత కలుపు. అయినా సరే ప్రకృతి సిద్ధంగా వస్తుందేమో మరి మనకు తెలీదు. ఎన్నిసార్లు చేస్తున్నాం. ఇప్పుడు ఇది సీడ్ అయిపోయింది. ఈ సీడ్ని మనం ఎప్పుడు తరిమికోవట్లేదు. అదేంటంటే నేచర్ అనమాట. నేచరు ఒకసారి విత్తనం అయిపోయిన తర్వాత నేలలో ఉండిపోద్దండి అలాగా. ఎన్ని సంవత్సరాలు అది నాలో ఉంటుందో తెలియదండి. మనం చేస్తున్నామంటే తాత్కాలికంగా చేయొచ్చు. కాకపోతే నా ఎక్స్పీరియన్స్ మాత్రం కలుపు కూడా మన ప్రధానమైన పంటకి నష్టం రాదు. ఇంకా మరి 10 రోజులు ఉండాలి. ఇంకా లేతగానే ఉన్నాయి. ఇవన్నీ పాకం వస్తాయి. దాదాపు 20-30 కాయలు వచ్చినాయి, ఎక్కువ వచ్చాయి. మనం ఏమీ చేయలేదు, ఏమిటి వేయలేదు, ఏం వేయడం కానీ ఏం లేదు, అలాగే వేసాం అంతే, వదిలేసాం అంతే. జగ్గారావు గారు వరి మాత్రమే కాకుండా సేంద్రియ పద్ధతిలోనే మామిడి, సపోటా, అరటి వంటి ఎన్నో పంటలను పండిస్తున్నారు. ఇందులో కూడా ఒక ప్రత్యేకం ఏంటంటే సగానికి పైగా ఆ పళ్ళన్నింటినీ పక్షులకే వదిలేయడం. ఈ మామిడి, సపోటా, సీతాఫలము, బచ్చలి
బచ్చల కూర మన కొబ్బరి, కొబ్బరి, ఆ, అరటి, చెరుకు, మన సొంత అవసరాలకి సరిపడేవన్నీ ఉన్నాయండి. బెండకాయలు, బీరకాయ అన్నీ వేసుకుంటామండి మా ఇంటికి సరిపడేటట్టు. కూరలు అంటే మార్కెట్ చేయలేకపోతున్నాం కాబట్టి కూరల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. కూరలు పెట్టండి మేము అమ్ముతాం అనేసి సాధికార సంస్థ వాళ్ళు అడుగుతారు. కానీ మీరెవరో చెయ్యండి, నేను కావాలంటే ఒక 50 సెంట్లో ఎకరం ఇస్తాను, మీరు చెయ్యండి, నాకు కూరలు అయిపోతాయి అనేసి నేను చెప్తుంటాను. కానీ ఎవరు ముందుకు రావడం లేదు. అవును, అంత ఈజీ కాదు కదా. గుమ్మడి పండు దేనికి మీరు ఉపయోగిస్తారు? బూడిద గుమ్మడి అందరి దిష్టికి, కానీ నేను మాత్రం రసాలు తాగుతాను. జ్యూస్ తాగుతారు? జ్యూస్ తాగుతాను. సపోటా 80% పక్షులు అండి, 20% మావండి. 80% పక్షులకి ఇచ్చేస్తున్నారు. పక్షులు అంటే ఇష్టంగా కొరుక్కొని తినేసి. ఓన్లండి, ఇలాంటి వ్యవసాయం వాటికి దొరకడం సంతోషమే కదా. ఇప్పుడు అరటి ఉన్నదంటే అరటికాయలు కూడాను బాగా చెట్టుకు మాగిన వరకు తిను, ఒక బెడతంటే అవి మనం మిగతా కోసం. మరి ఈ పంటలో మీరు 80% పక్షులే తినేస్తున్నాయి అంటున్నారు. మనకే ఉంది, మనకు తృప్తి అయ్యింది కదా. ఏంటంటే తింటున్నాయి పక్షులు ఎక్కువగా? వాటి ఇప్పుడు సపోటా ఉంది, ఎన్ని తింటాయో తెలదు. అవి పక్వానికి, ఇప్పుడు మ్యాంగో ఉంది, పక్వానికి వచ్చింది అనేది మనకు తెలియాలంటే ముందు పక్షులు చెప్తేనే తెలుస్తుంది, మనకు తెలియదు. ఆ పక్షులు ఎప్పుడైతే 1-2 కాయలు కోరికేసి కింద వేసాయంటే పక్వానికి రాకపోతే పక్షులు తినవు. వాటికి ఆ సృష్టిలోనే వాటికి తెలిసినంత తెలివితేటలు మనకు లేవు. నేను ఏ చెట్టు కాయలు కొయ్యాలన్నా సరే ముందు కింద పక్షులు వేసాయి అంటే ఆ చెట్టు కాయలు పక్వానికి వచ్చినాయనేసి కోస్తాం అన్నమాట. మనం కోసినలోగా తినవేటవి, అవి ఇష్టంగా తింటాయి. సపోటా తింటాయి పక్షులు, దాని తర్వాత అరటిపళ్ళు తింటాయి. అరటిపళ్ళు ముందు ఒక 2 పెడలు అవే తింటాయి. పక్క మాగిన తర్వాత నేను కోస్తాను గెల్ల. అసలు ఆ పక్షులు కూడా తినకూడదంటే మనం దానికి సంచి కట్టియాలి, గుడ్డ కట్టిస్తే అవి పక్షులు తినవు. కానీ మనకు ఆ అవసరం రాలేదు. 200 చెట్లు ఉన్నాయండి. కడుపు నిండా బలవర్ధకమైన పౌష్టికాహారంతో కూడిన సహజంగా పండించిన పళ్ళతో నిండిపోతే ఇంకెందుకు సాధారణ ఆహారం చెప్పండి? ఫలాలు ఉన్నాయంటే ఇంకా జగ్గారావు గారి దంపతులకు ఉదయము సాయంత్రము భోజనం లేనట్టే. 200 చెట్లు కూడాను ఎవరో మీ లెటర్లు వస్తే ఒక గెల్ల కోసి ఇస్తుంటాను, మేము తింటుంటాం. మా చుట్టాలకి, మా అక్కజల్లెలకి, మా వాళ్ళందరికీ ఇస్తుంటాం. ఇందులోనే ఒక వెరైటీ ఉంది, యాలకేని. అమృతపాణి లాగే ఉంటుంది. అమృతపానికి ఏంటంటే హస్తాలు కోసి పక్కన పెట్టుకోవాలి. ఓకే, మనం ఇంటి దగ్గర ఉంచాలంటే. యాలకే అనుకోండి, హస్తాలు కొయ్యక్కర్లేదు, అలా మనం గెల కట్టేసి యాల కట్టుకోవచ్చు. లాస్ట్ వరకైనా తొడిమి రాళ్ళు. పనసకాయలు అలాగే కాస్తుంటాయి. మ్యాంగో సీజన్లోనే పనస వస్తుంది. రోజు ఉదయాన్నే పనస పండు కానీ మామిడి పండు కానీ పట్టు నిండా తినేయడమే. మధ్యాహ్నం ఒక పూట భోజనం చేస్తాం. రాత్రి కూడా పళ్ళే తింటారు. రాత్రి మీరు టిఫిన్ ఏమి ఉండదు. ఈ ఫ్రూట్స్ సీజన్, మ్యాంగో సీజన్లో మాత్రం అరటి అయితే ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇది ఒకే సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా ఈ సీజన్లో. అరటి, మ్యాంగో, పనస. అప్పుడు మాత్రం కంటిన్యూస్గా 2 పూటలు ఫ్రూట్స్, ఒక పూట మాత్రం ఉడికిన ఆహారం తింటాం. తమలపాకేనా ఇది? తమలపాకు. ఇదంతా తమలపాకు చెట్టు. తమలపాకు. ఇది బచ్చల కూర అండి. బచ్చల కూర. బచ్చల కూర మనం ఇంటికి కూర వండుకోవచ్చు. చాలా మంచి కూర ఇది బచ్చల కూర అండి. ఆకుకూర మనం కొనుక్కో. మీరు అలా తీసేసిన మళ్ళీ పుడుతుందా? మళ్ళీ అది చిగురు వస్తుంది. ఇప్పుడు ఒక కాడు ఉడిస్తే మళ్ళీ బతికేస్తుంది. మీరు ఏదైతే తెంపారో అది మళ్ళీ వస్తుంది. మళ్ళీ కింద ఇది బచ్చలి. ఇది ఒక రకమైన బచ్చల కూర అండి. మరి నాకైతే ఖర్చులు అవసరం పెద్దగా ఉండదు. మేమిద్దరమే కాబట్టి, పిల్లలు సెటిల్ అయిపోయారు కాబట్టి ఉన్న దాంట్లోనే ఆనందంగా గడుపుతామనే దృక్పథంతో ఈ వయసులోనే అది ఆవులు పెట్టుకొని ఆవుల్ని పాలు మజ్జిగ చేసుకొని, ఆ మజ్జిగ ఎక్స్ట్రా మజ్జిగ ఏంటంటే మనం తాగినంత తాగుతాం. ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి ఇస్తాం. ఇంకెక్కువైతే ఆవులు తాగిస్తాయి. మనము పొలం కూడా మజ్జిగ వాడవచ్చు. పొలం మజ్జిగకి చాలా వరకు పనిచేస్తుంది కొన్నిటికి, అలాగనే వాడచ్చు. మజ్జిగకి మనం ఇంకా ఎక్కువైందంటే ఆవులకు పెట్టేస్తాం, ఆవులు తాగేస్తాం. ఉపాధి హామీ ఎంతో మందికి ఉపాధినిచ్చింది, కానీ మధ్య తరగతి రైతులకు పని చేయడానికి కూలీలు లేకుండా చేసింది. ఉపాధి హామీ వలన మనకి పూర్తిగా రైతుకి లేబర్ లేరు. ఉపాధి హామీ వాళ్ళు ఏం చేయక్కర్లేదు, అలాగా ఉంటే 200 వచ్చేసి
ఏమి చేయక్కర్లేదు. ఈ మొక్కలను ఏమంటారండి? హై డెన్సిటీ ప్లాంటేషన్ అండి. ఇదిగోండి తీసాను చెట్టు, మళ్ళీ ఎగిరించి కొత్తగా వచ్చేస్తాను. ఇది తీసిస్తే మళ్ళీ కొత్తగా వచ్చేస్తుందా? కొత్తగా వచ్చేస్తాను. 3 సంవత్సరాలు కొనుక్కోండి. హై డెన్సిటీ వల్ల మనకి లాభాలు ఏంటంటే, ఇప్పుడు 30 సంవత్సరాలు అయిందండి ఇది పాటేసి. 30 సంవత్సరాలు నేను అనుభవించాను కదా. హైడ్ అండ్ సీక్ రైతులకు చాలా ఇష్టమైన చెట్టు ఇది. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ ఫలసాయం దీని ప్రత్యేకత. అదే 25 అడుగులు 30 అడుగులు వేసామనుకోండి, ఈ ఖాళీలు ఎక్కువ ఖాళీలు అయిపోతాయి కదా. 30 సంవత్సరాలు ఇప్పుడు ఈ మొక్క ఒక మొక్క తీసినా నాకు నష్టం లేదు. 30 సంవత్సరాలు నేను అనుభవించాను కాబట్టి ఎక్కడో వీగుని మొక్కలు తీసేస్తున్నాను. అలా మొక్క ఒకటి కొన్ని మొక్కలు తీసేస్తున్నాను. కొన్ని మొక్కలు తీసేసి ఇవన్నీ ప్రూనింగ్ చేస్తున్నాను, సగం సగం తీసేస్తున్నాను. మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత మనకు కాపు వచ్చేస్తుంది. మీకు ప్రధానంగా మీ పంట కొనుబడంతా సేవ్ సంస్థ ద్వారా మీకు హెల్ప్ అవుతుంది. ఎక్కువ వాళ్ళ వలన అవుతుందండి. సాధారణంగా కానీ సహకరించకపోతే మళ్ళీ మామూలు వ్యవసాయానికి వచ్చేది గ్యారంటీగా వచ్చేది. ఎందుకు వాళ్ళు సహకరిస్తున్నారు మీకు? వాళ్ళు ఎందుకు సహకరిస్తున్నారంటే, మరి ఆయన ఆలోచన ఏంటంటే, వాళ్ళకి మా వలన వాళ్ళకి నష్టం లేదు. 10 మంది రైతులు బాగుపడతారనే దృక్పథం ఆయనకి, విజయరామ్ గారికి మంచి ఆలోచన వచ్చింది. ప్రకృతి వ్యవసాయం చేయడం వలన ప్రధానమైన లాభం ఏంటి? ప్రధానమైన లాభం అంటే 10 మందికి మంచి భోజనం పెడతాం అనే సంతృప్తి తప్పించి దీని మీద ఎక్కువ ఆదాయం వచ్చేస్తుంది అనే పరిస్థితి లేదు. అందుకని ఎవరు కూడా నాకు తెలిసి ఏ వ్యవసాయదారుడు కాదు, ఎరువులు వేసిన వ్యవసాయదారుడికి లేదు, ప్రకృతి వ్యవసాయదారుడు కూడా లాభాలు లేవు. ఇప్పుడు ఎరువులు వేసి చేస్తున్నాడు కూడాను ఏమి గొప్పగా ఏం లేదు. అంటే రైతు కంటే వాస్తవానికి అయితే రైతుకైతే పెద్ద లాభాలు లేవు. ప్రకృతి వ్యవసాయదారుడికి ఏంటంటే సంతోషం ఉంటుంది. ఏంటిది, మంచి ఫుడ్ తింటున్నాను, మంచి ఫుడ్ పంచుతున్నాను, 10 మందికి మంచి ఫుడ్. ఇప్పుడు నాకు ఎంత ఫేమస్ అయింది తెలుసండి, ఎవరో ఒకరు రోజు తప్పించి రోజు ఎవరో ఒకరు వస్తుంటారు, మన క్షేత్రాన్ని చూస్తున్నారు, ఎరువులు లేకుండా పండిస్తున్నాం. డబ్బులు విపరీతంగా సంపాదించాలంటే వ్యవసాయంలో అవ్వదు. అది కెమికల్స్ పంట అయినా సేంద్రియ వ్యవసాయం అయినా. ఒక అతను లండన్ నుండి ఉద్యోగం వదిలేసి వచ్చేసాడు అనమాట. నేను వ్యవసాయం చేసుకుంటాను. అతనికి నేల అంటే ఉన్నది తక్కువ, 70 సెంట్లు 60 సెంట్లు ఉంది. ఈ నేలతోటి వ్యవసాయం చేసి పెద్ద ఇది అయిపోతానండి అంటే అది కావదండి. డబ్బులు మీరు సంపాదించండి, బాగా డబ్బులు, భూమి కొనుక్కోండి. భూమి మార్కెట్ రేపు ఈ పొద్దు 100 రూపాయల సెంటు ఉన్నది, నేను 100 రూపాయల సెంటు చూశాను, అదే 1,00,000 రూపాయలు అయిపోయింది. భూమి మార్కెట్ పెరుగుతుంది, కాకపోతే మంచి భోజనం మనం తిన్నామనే తృప్తి తప్ప డబ్బులైతే వచ్చేసి ఎప్పుడైతే మిగిలిపోతుంది అనేది అది లేదు. ఇప్పుడు మీరే పొరపాటు పడ్డారు మీ పిల్లల విషయంలో. మీ పిల్లలకి వద్దురా, ఈ వ్యవసాయం చేయడం వల్ల నీకు ఈ సమస్యలు వస్తాయి, ఈ పొలం వస్తుంది, ఈ కష్టం వస్తుంది, మీరు చక్కగా చదువుకుంటూ ఉద్యోగాలు చేసేయండి అని మీరే మీరు చెప్పిన మాట. అవునవును, మీరే పొరపాటు పడి వాళ్ళకి వ్యవసాయం నుంచి, నేల నుంచి దూరం చేశారు. సో అలాగే ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటున్నారంటే, మేము కష్టపడ్డాము, మా పిల్లలు కూడా ఎందుకు కష్టపడాలి అన్నట్టుగానే పెంచుతున్నారు. దానివల్ల ఏమంటే కష్టపడేవాడు ఎవరూ లేరు. అందరు కూడా సూటు బూటు లేకపోతే ఇన్షర్ట్లు వేసుకొని చక్కగా కంప్యూటర్ల ముందు కూర్చొని లక్షలు సంపాదించేసి బతికేద్దాం అనుకుంటున్నారు. అల్టిమేట్గా వాళ్ళు ఏమవుతుందంటే 50-60 సంవత్సరాలు వచ్చిన వాడికి బతకడం లేదు. ఇప్పుడు ఆయుర్దాయం తగ్గిపోయింది. ఎందుకు? మంచి ఫుడ్ లేదు, అంత నకిలీ ఫుడ్. ప్రపంచమంతా ఇప్పుడు చూస్తుంది సేంద్రియ వ్యవసాయం వైపే. 10 కాలాలు పచ్చగా బతకాలంటే అది తప్ప వేరే మార్గం లేదని అందరికీ అర్థమైపోయి చాలా కాలమైపోయింది. కానీ అనుకున్నంతగా ఆర్గానిక్ ఫార్మింగ్ ఊపందుకోలేదు. దానికి ఒకే ఒక కారణం, ఇన్స్టెంట్ ఫుడ్, ఇన్స్టెంట్ డబ్బు, ఇన్స్టెంట్ చావు. నకిలీ ఫుడ్ తర్వాత వ్యవసాయానికి, శరీరానికి వ్యాయామం లేదండి. వ్యాయామం లేకుండా సంపాదన. అందుకనే నేను చెప్పింది కూడాను మా పిల్లలకి కూడా చెప్తున్నాను కదా. నేను కుటుంబాలు, బాంధవ్యాలు అన్నీ తప్పించి ఎంతసేపు చదువు పిల్లలు పెద్దలు అవ్వాలనేసి మనం చేసాము. నేను చేసిన పొరపాటు మీరు చేయకండి. అన్ని కుటుంబ వ్యవహారాలు, వ్యవస్థలన్నీ నేర్పండి. మీరైతే ఏ ఎరువులు వాడడం లేదు, సంతృప్తికరంగా వ్యవసాయం చేస్తున్నారు. ఇప్పుడు 1991 నుంచి ఎరువులు వాడట్లేదు. వాడడం లేదు. మీరు సొంతంగా వ్యవసాయం చేస్తున్నారా? ఎవరినైనా రైతుని పెట్టారండి? సొంతమేనండి. కాకపోతే ఏంటంటే పనులు వచ్చేటప్పుడు లేబర్ పెట్టుకోవాలి. మనుషులు లేబర్ మేమేం చేయగలము. ప్రకృతి వ్యవసాయం గురించి అనుకున్నాం కాబట్టి ఈ ఒక్క విషయమే చెప్పాను. ఇదే కాకుండా జగ్గారావు గారి వైవాహిక బంధంలో కూడాను గొప్ప స్ఫూర్తిదాయకమైన స్టోరీ ఉంది. అదేంటో వచ్చే కథనంలో తెలుసుకుందాం. అలాగే పెహల్గాం ఉగ్రవాదులపై నిప్పుల వర్షం కురిపించిన ఒక సైనికుడు ఊరిలో ఎందుకు గానుగు తిప్పుకుంటున్నాడో కూడా మరో కథనంలో తెలుసుకుందాం. మరి ఉంటా మరి. థ్యాంక్ యూ.